ఈ నృత్య రూపకాన్ని అభినయించిన స్వాతి సోమనాథ్ గారు, భాగవతుల రామకోటయ్య గారు, శ్రీమతి సుమతి కౌశల్ గారి గురుత్వంలో 100కు పైగా నృత్య రూపకాలకి దర్శకత్వం వహించారు. ఇప్పుడు సభా కార్యక్రమం ప్రారంభం కానుంది. సభాధ్యక్షులుగా డాక్టర్ వెల్చాల కొండలరావు గారిని సాధారణంగా వేదిక మీదకి స్వాగతిస్తున్నాం. ఉర్దూ తెలిసిన ఆంగ్ల పారంగతుడు ఆయన, రవీంద్రుని అంతరంగాన్ని తెలిసిన కవీంద్రుడు ఆయన, కవిత్వం రోజా పూలు తప్ప భేష్టాలు లేని మనిషి ఆయన. ఎక్కడుంటే అక్కడ దర్బారు, తెలంగాణ సాహితీ రత్నం, విశ్వనాథ వారి చైతన్య నేత్రం డాక్టర్ వెల్చాల కొండలరావు గారిని సాధారణంగా వేదిక మీదకి స్వాగతిస్తున్నాం. డాక్టర్ వెల్చాల కొండలరావు గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. తొలి తెలుగు వెండితెర గాయని, లలిత సంగీత సామ్రాజ్ఞి రావు బాల సరస్వతి గారిని వేదిక మీదకు సాధారణంగా స్వాగతిస్తున్నాము. అందరికీ ఎప్పటికీ గుర్తుండే పాట ధరణికి గిరిభారమ, అప్పటికి ఇప్పటికీ ఎవరిది నా పాట రావు బాల సరస్వతి గారిని వేదిక మీదకి సాధారణంగా స్వాగతిస్తున్నాం. మంచి మనసుకు ఎప్పుడు మంచి రోజులు అన్నట్టుగా మంచి మనసుకు మంచి రోజులు చిత్రంలోని పాట అది. రావు బాల సరస్వతి దేవి గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే సుద్దాల అశోక్ తేజ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మిన్నులనున్న చందమామ వాడు, మన్నులనున్న చందమామ ఓ రైతన్న, మెతుక ముత్యాలు పండించే గుణం నీదన్నా అంటూ రైతన్న భుజం మీద ఆత్మ గౌరవపు కండువాన్ని పరిచిన వాడు సుద్దాల అశోక్ తేజ గారు. చానాలకు మరోసారి తెలుగు సినిమా జాతీయ కేతనం ఎగరేసిందంటే అది సుద్దాల గారి పుణ్యమే. నేను సైతం సమిధినొక్కటి ఆహుతిచ్చాను అన్నట్టుగా నేను సైతం పాటనొక్కటి దారిపోసానంటూ కెరటంలా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి తనకంటూ ఒక ప్రత్యేకత నిలబెట్టుకున్న ప్రజాకవి, గేయకవి, సినీ కవి సుద్దాల అశోక్ తేజ గారు కూడా వేదిక మీదకి ఇక ఆర్షధర్మాన్ని అమితంగా ఆరాధించే విశ్వనాథ గారి కార్యక్రమం జరుగుతున్నప్పుడు విశ్వనాథ గారి కుటుంబం నుంచి మరొక వ్యక్తి ఉంటే బాగుంటుంది కదా. అందుకే విశ్వనాథ గారి మనవడు విశ్వనాథ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మీ అందరి చప్పట్ల మధ్య జూనియర్ విశ్వనాథ గారిని సాధారణంగా వేదిక మీద సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ విశ్వనాథ కళాపీఠం వారు ఏర్పాటు చేసిన, సాహిత్య పీఠం వారు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వారు రావటం మహదానందంగా ఉంది. వారిని సాధారణంగా వేదిక మీదకి స్వాగతిస్తూ ఉన్నాం. పూలల్లో వాసన మనుషుల యోగ్యత దాచినా దాగవంటారు. అందుకనే పుష్పగుచ్చాన్ని అందించడం జరిగింది. డాక్టర్ వెల్చాల కొండలరావు గారు సభాధ్యక్షుల హోదాలో మరొక మారు సభకు స్వాగతం పలకాల్సిందిగా కోరుతూ ఉన్నాము. స్వాతి గారి నృత్య రూపకం చూశారు మీరంతా. చాలా అద్భుతంగా ఉండేది, రసభరితంగా ఉండేది. నేను ఎన్నాళ్ళుగానో కన్న కళలు ఫలించమని చెబుతున్నాను. ఎందుకంటే సత్యనారాయణ గారు చాలా గ్రంథాలు రాశారు. అందులో చాలా పాపులర్గా ఉన్నాయి, ప్రజారంజకంగా అందరూ మెచ్చినవి 3. ఒకటి 1000 పడగలు, రెండవది రామాయణ కల్పవృక్షం, మూడవది కిన్నెరసాని పాటలు. కిన్నెరసాని పాటలు చాలా చిన్నదైనా కూడా
దేని గురించి మాట్లాడినా కానీ కుదకు సభికులందరూ ఒక్కసారి చిన్నసాని పాటలు వినిపించండి కోరిన రోజులు వారు ఏ సభ కన్నా పని తప్పనిసరిగా వారు కనీసం ఒక 4 చరణాలు వారి గొంతుకలో చిన్నసాని పాటలు పాడారు. అట్లా చిన్నసాని పాటలు చాలా ప్రసిద్ధి చెందింది అన్ని చోట్ల. అలాంటి చిన్నసాని పాటలను ఒక నృత్య రూపకంగా వేయించాలని విశ్వనాథ్ సాహిత్య పీఠం మేము స్థాపించినప్పటి నుండి మేము కన్నకాలం నేను చాలా ట్రై చేశాను, చాలా మందితో ట్రై చేశాను. ఇప్పుడు మొదటిసారి గారు చిన్నసాని పాట పాడించాను. నేను స్వయం ఒక 5-6 ప్రయత్నించాను ఈ పాట పాడించి సాహిత్య పీఠం వైపు ఉంటుంది, విశ్వనాథ సాహిత్య పీఠం వైపు చాలా చాలా కృతజ్ఞతలు. విశ్వనాథ కూడా మన విశ్వనాథ నమ్మడు విశ్వనాథకు చాలా భయాలు ఉన్నాయి. విశ్వనాథ సాహిత్యం గురించి భయాలు ఉన్నాయి, నిజంగా ఉండవలసినవే. నేను కాదను. సార్ ఏంటంటే సత్యనారాయణ గారు ఈ పుస్తకాలు బాగా రచించారు, వీటిని సరియైన పంధాలో నిర్వహించకపోతే, తర్జుమాలు చేయించకపోతే, లేకపోతే చదవకపోతే వీటికి మంచి అర్థాలు ఆయన అనుకున్న అర్థాలు రావు. కనుక ఏంటంటే వీటిని చాలా కష్టమైన పనులు ఇవని అంటాడు ఎప్పుడు. నిజమే, వాస్తవంగా నేను. కానీ మరి కొంత ప్రయత్నించాలి కదా. చాలామందికి వీటి గురించి తెలియాలి కదా, జనసామాన్యునికి కూడా తెలియాలి కదా. గొప్ప గొప్ప వాళ్ళకు కూడా ఈ విషయాలు చాలా మంది చేతి విషయాలు తెలియదు. ఇవాళ మేము ఇంకా 2వ సెషన్ అయినట్టు వేయి పడగలుగుతుంది. కనుక నేను ఎక్కువ మీ టైం తీసుకోకుండా మరొకసారి స్వాతికి ఆ బృందానికి చాలా చాలా కృతజ్ఞతలు తెలుసుకుంటాం. అట్లాగే సిఎస్ రావు గారికి ఉన్న పాపం నాకు స్వాతి తెలియదు. సిఎస్ రావు గారు పాపం నాకు చాలా దగ్గర బంధువు లాంటి వాడు. అంతఃపురం కూడా విశ్వశర్మ ఇంగ్లీష్ చదువు ఒక నాటకీయం ఆయన చేశాడు, ఆయనే టీవీ ప్రోగ్రాం చేయించాడు, ఆయనే నిర్వహించాడు. చాలా గొప్ప కథకు ఆయనే స్వాతి తీసుకొచ్చాడు. నాకు సార్ ఏదో స్వాతి బాగా చేస్తుంది, నేను చిన్నసాని పాట గురించి ఆలోచిస్తున్నాను కదా, ఆమె గొప్ప చెప్పండి, ఆమె నిర్వహిస్తున్నాను చెప్తే నేను చెప్పాను. కనుక వారికి కూడా కృతజ్ఞతలు. ఇప్పుడు బాలసత్య గారిని, సుధా అశోక్ గారిని, కళాకారులను అట్లాగే విశ్వనాథను కళాకారులను సంబంధించి 2 మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. రావు బాలసరస్వతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. స్వాతి సోమనాథ్ బృందానికి ఇప్పుడు సత్కార కార్యక్రమం. కిన్నెరసాని నృత్య రూపకాన్ని అభినయించిన స్వాతి సోమనాథ్ బృందాన్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కిన్నెరసానిగా అభినయించారు స్వాతి సోమనాథ్ గారు. వారిని మీ అందరి చప్పట్ల మధ్య వేదిక మీదకి సగౌరవంగా స్వాగతిస్తున్నాం. స్వాతి సోమనాథ్ గారు సోలో తను ఒంటరిగా పర్ఫామ్ చేసిన కళారూపకాలు 1000 పైగా ఉన్నాయి. 100 నృత్య రూపకాలకు తను దర్శకత్వం వహించారు. ప్యారిస్, లండన్, మలేషియా, దుబాయ్ ఇలాంటి 20 దేశాలలో తను పర్ఫామ్ చేయడం జరిగింది. విభిన్నమైన అటు ద్రౌపది చేశారు, కామసూత్ర చేశారు, గీతా గోవిందం చేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నింటికీ కూడా తను నృత్య రూపకాలు అందించడం జరిగింది. అంతేకాకుండా ఈ మధ్య మానస సరోవరంలో కూడా నృత్యాన్ని చేసిన ఏకైక నృత్య కళాకారిణి స్వాతి సోమనాథ్ గారు. వారిని సాధారణంగా మనం ఇప్పుడు సత్కరించుకోవడం జరిగింది. స్వాతి సోమనాథ్ గారిని కూడా వేదిక మీద సుఖాసనం కావాల్సిందిగా కోరుతున్నాం. గోదావరి అభినయించింది సింధుజాన్ని సత్కరించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. రావు బాలసరస్వతి గారు వారిని సత్కరిస్తారు. అలాగే జలకన్య వైష్ణవి కూడా సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతూ ఉన్నాము.
సింధుజను సత్కరిస్తున్నారు లలిత సంగీత సామ్రాజ్ఞి రావు బాలసరస్వతి గారు. వైష్ణవిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. కిన్నెరసాని భర్త రవితేజ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సముద్రుడు రాఘవేంద్ర గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. రాఘవేంద్ర గారు, సముద్రుడు. మ్యూజిక్ గరిమెళ్ళ గోపాలకృష్ణ గారు. ఆహార్యాన్ని సమకూర్చారు సుదర్శన్ నర్సింగ్ గారు. లైటింగ్ మనకు అందించారు సురభి చంద్రశేఖర్ గారు. వారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మరొక వారు మన అందరం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే టెక్నికల్ సపోర్ట్ నరసింహరావు గారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. టెక్నికల్ సపోర్ట్ సాంకేతిక సహకారం అందించారు నరసింహరావు గారు. మరొక్క మారు స్వాతి సోమనాథ్ బృందానికి మరి దీక్షిత్ గారు రాలేకపోయారు, కానీ పద్యగానం చేశారు దీక్షిత్ గారు. అలా వ్యాఖ్యాన రచన చేశారు సిఎస్ రావు గారు. కృతి డిజిటల్ స్టూడియో ఈ సహకారాన్ని అందించారు. ఇంకా ప్యాడ్స్ మరొకసారి చెప్తాను. రామరాజు గారు, ఫ్లూట్ ప్రమోద్ కుమార్ గారు, కీబోర్డ్ అయ్యప్ప గారు, వీణ మేడూరు శ్రీనివాస్ గారు, తబలా సురేష్ ప్రసాద్ గారు, మృదంగం పిఆర్సి శర్మ గారు, వోకల్ నిహాల్ గారు, గోపికా పూర్ణిమ గారు, గాయత్రి గారు, సాయి చరణ్ గారు. నేను ఇటువంటి డ్యాన్స్ ఎప్పుడు చూసిందే లేదు, వినటమే కానీ పుస్తకాల్లో చదివాను. ఇంత బాగుంటుందని నేను ఊహించుకున్నాను. చాలా బాగుంది. స్వాతిని నాకు బాగా తెలుసు. ఒకసారి మేము లండన్కి వెళ్ళాము, మేమందరం కలిసి. గుర్తుందమ్మా? వెళ్ళాము. అక్కడ కూడా డ్యాన్స్ చేశారు ఆమె, నేను పాడాను. చాలా కాలం అయిపోయింది, అది కూడా 5-6 సంవత్సరాలు. ఇవాళ ప్రోగ్రాం ఇంత బాగుంటుందని నేను కల్లో కూడా ఊహించుకోలేదు. చాలా బాగుంది. వాళ్ళు ఇంకా బాగా వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలమ్మా. సుద్దాల అశోక్ తేజ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కిన్నెరసాని పాటల నృత్యరూపకం తర్వాత ఈ సభకు సభాధ్యక్షులు, నన్ను ఈ సభకు ఆహ్వానించినటువంటి కరుణారస హృదయులు శ్రీ వెలిచాల కుండలరావు గారికి, నేను పుట్టకముందు నుండే మా అమ్మకు కూడా అభిమాన గాయని అయిన శ్రీమతి మాతృశ్రీ రావు బాలసరస్వతి గారు, నేను విశ్వనాథ్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ మనవడు నన్ను సాదరంగా ఆహ్వానించి వాళ్ళ తాతయ్య కూర్చునేటువంటి ఆ చెట్టు, ఆ గద్దె, ఇంట్లో తీసుకెళ్ళి ఆయన కూర్చున్న కుర్చీ, ఇవన్నీ ప్రేమతో చూయించి ఒక్కొక్క వస్తువును నా చేత ముట్టించి నా లోపలికి విశ్వనాథ వారిని ప్రవహించేలా చేసినటువంటి మనవడు చిరంజీవి విశ్వనాథ. ఇటువైపు కూర్చున్న స్వాతి సోమనాథ్ గారు, ఎదురుగా పెద్దలందరూ కూర్చుని ఉన్నారు. ముఖ్యంగా పూజ్యులు ఉపసభాపతి ఆంధ్రప్రదేశ్ మండలి బుద్ధప్రసాద్ గారు, అలాగే ఆంధ్రజ్యోతి సంపాదకులు శ్రీనివాస్ గారు, రామచంద్రమూర్తి గారు, పెద్దవాళ్ళు ఎందరో వచ్చినారు. వాళ్ళందరికీ నమస్కారం.
గేయం రాసిన, పద్యం రాసిన, మౌక్తికం రాసిన, మహాకావ్యం రాసిన, వాక్కులో, వాక్యంలో, శబ్దంలో, సమాసంలో, భావంలో, భావనల్లో, దర్శనంలో, విమర్శనంలో ఒక విలక్షణీయతకు నిలువెత్తు వెండి శిఖరం విశ్వనాథ సత్యనారాయణ గారు. శ్రీశ్రీ లాంటి మహాకవికి కూడా తన మాయలో పడవేసుకున్నటువంటి ప్రభవ, శ్రీశ్రీ గారి తొలి కావ్యం ప్రభవ చదివితే తెలుస్తుంది. అందులో విశ్వనాథ వారు విశ్వమంత కనిపిస్తారు. శ్రీశ్రీ లాంటి మహాకవిని తన మాయలో పడవేసుకున్న మహాకవులకే మహాకవి విశ్వనాథ వారు. మానవుడు ఒక సృజనాత్మక మానవుడిగా మారినప్పటి నుంచి ఇప్పటిదాకా తొలి కావ్యం నుండి ఈనాడు రాస్తున్నటువంటి కవులు రాస్తున్న వచన కావ్యాల దాకా ఎవరు ఏం రాసినా ధర్మ కేంద్రంగానో, దైవ కేంద్రంగానో, మానవ కేంద్రంగానో రాశారు. విశ్వనాథ వారు తను రాసిన ప్రతి రచనల్లో ధర్మం, దైవం, మానవ కేంద్రాలను 3 కేంద్ర బిందువులుగా చేసుకొని ఒక త్రివిక్రమంగా తన యొక్క రచనని కొనసాగించినటువంటి మహానుభావుడు. వాక్కు దారుణాఖండల శస్త్రతుల్యం, మనసు నవనీతం. ఆయన తెలుగు సాంస్కృతిక ప్రక్రియలలో ఆయన రాయంది లేదు, కానీ ఆంగ్ల గ్రంథాలలో ఆయన చదవంది లేదు. ఆయన ఒకసారి అంటాడు, చిలక సంస్కృతం పలుకుతుందంట, కోయిల తెలుగు పలుకుతుందంట. కానీ సంస్కృతంలో చిలక, తెలుగులో కోయిల, ఈ 2 కూడా విశ్వనాథ సత్యనారాయణ వారే. ఆయన రామాయణ కల్పవృక్షం, కిన్నెరసాని పాటలు 2 మనం గమనించినప్పుడు ఆయన సంస్కృత చిలక ఎలా అయ్యారో, తెలుగు కోయిల ఎలా అయ్యారో మనకు అర్థమవుతుంది. ఆయన గొప్ప పండితుడు, గొప్ప విశాలమైనటువంటి విజ్ఞానం కలిగిన వాడు, పురాణాలని, ఇతిహాసాలని ఔపోసన పట్టినవాడు. ఇదంతా ఒక ఎత్తు, అది నేను ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయన గొప్ప మానవీయ రసాయన శాస్త్రవేత్త, ఒక గొప్ప సైంటిస్ట్, ఒక ఎమోషనల్ హ్యూమన్ సైంటిస్ట్ విశ్వనాథ గారు. లేకపోతే అహల్య అక్కడ రాయిలా ఉంది, రాయిలా ఉన్న అహల్య మనిషిలా మారాలి రాముడి స్పర్శతో. ఇక్కడ ఎలాగైనా రాయొచ్చు, కానీ ఆయన ఆ మానవీయ రసాయన శాస్త్రజ్ఞత మనకు కనిపిస్తుంటుంది. ప్రభునేనిపై గాలిపై వచ్చినంతనే పాషాణమొకటి స్పర్శ వచ్చి. ఇక్కడ గాలికి స్పర్శకు ఉన్నటువంటి ఆ సంబంధాన్ని చెప్తాడు. ప్రభు కాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు కలిగే. శబ్దానికి చెవులకు ఉన్న సంబంధాన్ని తెలుపుతూ ఆ రాయికి చెవులు వచ్చినాయంటాడు. ప్రభు మేని నెత్తావి పరిమళించినతో నా యశ్మంబు ఘ్రాణేంద్రియంబు చెందే. స్వామి యొక్క శారీరకమైనటువంటి వాసన చాలామందికి తెలియంది ఏంటంటే, ప్రతి మనిషి శరీరానికి ఒక ప్రత్యేకమైనటువంటి వాసన ఉందన్న సంగతి చాలామందికి తెలియదు. కేవలం ఒక యోజన గంధి లాంటి, ఒక మత్స్యగంధి లాంటి ఒక స్త్రీలకు మాత్రమే కాదు, పుట్టిన ప్రతి మనిషికి ఒక ప్రత్యేకమైన వాసన ఉంటుంది. ఆ వాసన సంగతి అది ఎలా ఉంటుందో వాళ్ళ వాళ్ళ భార్యలకు, వాళ్ళ వాళ్ళ భర్తలకు, వాళ్ళ వాళ్ళ తల్లులకు తెలుస్తుంది. ప్రభుమేని నెత్తావి పరిమళించిన తోన యశ్మంబు ఘ్రాణేంద్రియంబు చెందే. ఇక్కడ వాసనకి, ఆ వాసన గ్రహించేటువంటి నాసికకు సంబంధం వేశాడు. ప్రభు నీల రత్న తోరణ మంజులాంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగే. ఆయన యొక్క నీలాంబరం చూడగానే ఆ యొక్క దృశ్యం ఈమెకు కళ్ళు వచ్చినాయంట.
ఇది కిన్నెరసాని లోపల, రామాయణం లోపల ఇది ఇలా వర్ణించినాడు. దీన్ని మనం ఇంకొక రకంగా చెప్పుకుందాం. కిన్నెరసాని వాగులు వాళ్ళ నాన్నతో పాటు ఒకసారి నడుస్తూ అడవులలో నడుస్తూ తాను చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్నతో నడుస్తూ వెళ్ళాడు. అక్కడ కిన్నెర వాగును చూశాడు. చూసిన తర్వాత ఆ వాగు కావ్యంగా మారింది. ఇక్కడ నేనేం చెబుతానంటే, వాగు అక్కడ ఉంది, విశ్వనాథ్ గారు ఇక్కడ ఉన్నారు. విశ్వనాథ మేనిపై గాలి తగిలి కిన్నెరసానికి స్పర్శ వచ్చే, విశ్వనాథ కాలి కలం స్పర్శ సవ్వడి తగిలి కిన్నెరసానికి చెవులు వచ్చే, విశ్వనాథ నెత్తావి మేధో నెత్తావి తగిలి కిన్నెరసానికి నాసిక వచ్చే, విశ్వనాథ చేయి తగిలి కృష్ణనాథ యొక్క శరీరం యొక్క దృశ్యం చూసి కిన్నెరసానికి కళ్ళొచ్చాయి. అందుకే కిన్నెరసాని నది రాయి అహల్య అయినట్టు వాగు ఇక్కడ కావ్యకన్యగా మారింది. అక్కడ రాముడు, ఇక్కడ విశ్వనాథుడు, ఇద్దరు కథానాయకులు. సారీ, నేను మొత్తం మాట్లాడాను. అలా ఒక మామూలు వాగు ఒక అత్తింటి ఆరళ్లతో కరిగి నీరైపోయిన కూడలిగా ఋతువులో కిన్నెరసాన్ని మారింది. మన సాహితీ శాస్త్రజ్ఞుడు విశ్వనాథ ఈజ్ ఎ పోయిటిక్ సైంటిస్ట్. కిన్నెరసాని అనే దగ్గర మీకు ఎవరికైనా డౌట్ వచ్చి ఉండొచ్చు. సాని అంటే ఉంపుడు గత్తె, సాని అంటే ఉంపుడు గత్తె. ఒక రకంగా అది ఉదాత్తమైనటువంటి పదం కాదు. కిన్నెర సాని, ఈ మాట అంత ఔచిత్యమా అనుకున్నప్పుడు ఇది ఎవరో అడగల, తనకు తానే అనుకున్నప్పుడు సాని అనే పదం ఉంపుడు గత్తెలో అర్థం ఉంది కాదు. తెలంగాణ పదాలలో శాని, అరే బోత్ శాని దిఖ రహే హోంగే. శాని అంటే సౌకుమార్యానికి గుర్తు, శాని అంటే ఒక సౌందర్యానికి గుర్తు, ఒక గర్వానికి గుర్తు. బోత్ శాన్ సే దిఖ రహా హై వో. ఆ శానిని తీసుకుని కిన్నెరకు సాని అని ప్రజల పలుకుబళ్ళల్లో కిన్నెర శాని కిన్నెర సాని అయిందని విశ్వనాథ గారే గద్వాల మహారాణి గారికి ఒక ప్రశ్నకు జవాబుగా చెప్తూ ఒక చలోట్లేశాడు. అమ్మా, కిన్నెర సాని అంటే బాగలేదు కదా గురుగారు అంటే, మిమ్మల్ని దొర సాని అంటారు కదా, అది కూడా బాగలేదు కదా, అది మామూలు ప్రజావాక్యం తల్లి. దొర రాణి దొర సాని అయిందేమో, లేదా దొరకు శాని. చాలామంది భర్తలు ఆ రోజులలో అందమైన అమ్మాయిని, ఉస్మానియా నైజాం నవాబు 300 మంది అమ్మాయిని పెట్టుకున్నాడు, అందమైన వాళ్ళని. వాడు వాళ్ళతో ఏమన్నా కలిశాడా, చేశాడు, వాడు ముసలిముండారు. అయితే వాడు అలా ఎందుకు పెట్టుకున్నాడు, మెరకు 300 రాణియా హే ఓ మెరా షానియే అని పెట్టుకున్నాడు. అలాగా దొర రాణి దొర సాని అయిందమ్మా, షాని అయిందని చెప్పారు. ఏదేమైనా షాని అంటే నాజూకు, షాని అంటే సౌకుమార్యం. ఇలాంటి మహాకావ్యాన్ని రాసినటువంటి విశ్వనాథ వారికి ఆయన ఏ ముహూర్తంలో ఆయన యొక్క కలమో చెయ్యో ఆ వాగులో మునిగిందో తగిలిందో, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆ మహానుభావుని యొక్క పదస్పర్శ వల్ల కిన్నెరసాని ఒక పెద్ద ప్రాజెక్టుగా మారబోతుందన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను సవినయంగా తెలియజేస్తున్నాను. ఎత్ర నార్యంతు పూజ్యంతే తత్రంతే రమదేవత అని ఏదో అంటారు. నేనేమంటానంటే, కేవలం స్త్రీలనే కాదు, ఎక్కడ కవులను కూడా ఎక్కడ గౌరవిస్తారో పూజిస్తారో అక్కడ దేవతలు నివసిస్తారని ఏలికలు పాలకులు తెలుసుకోవాలని ఈ సందర్భంగా విశ్వనాథ వేదికగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మధ్యలో వచ్చి ఇక ఆపండి అంటే మా ఫ్లో డిస్టర్బ్ అవుతుంది. అలా అంటే మమ్మల్ని పిలవద్దు, మేము రావాలని మేము అడగలేదు. కొండరావు గారు పిలిస్తేనే నేను వచ్చాను. మధ్యలో ఎదురుగా వచ్చి ఆపండి, ఇది సభా మర్యాద కాదని మిత్రుడికి తెలియజేస్తూ సరే. రాసే చేతిలో పస ఉంటే బొగ్గుతో రాసిన అక్షరాలు అగ్ని పుట్టిస్తాయి అంటారు.
కాబట్టి అలాంటి పసందైన పాటలు ఎన్నో రాసిన సుద్దాల అశోక్ తేజ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మండలి బుద్ధప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపసభాపతి గారు, వారిని వేదిక మీదకి సాదరంగా సవినయంగా ఆహ్వానిస్తున్నాము. బెల్చాల కొండలరావు గారు మండలి బుద్ధప్రసాద్ గారిని సాధారణంగా వేదిక మీదకి స్వాగతిస్తారు. అలాగే భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. మామిడి హరికృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. మరొక మారు కాటాపురాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సుద్దాల అశోక్ తేజ గారు కాటాపురానికి వెళుతున్నప్పుడు తండ్రితో కలిసి శోభనాద్రి శర్మ గారితో కలిసి వెళ్తున్నప్పుడు ఎలాంటి అనుభూతికి లోనయ్యారు, కిన్నెరసాని వాగును చూసినప్పుడు ఈ విశేషాలన్నీ కూడా చెప్పడం జరిగింది. జానపద కథా కథన వైచిత్రి తెలిసిన వారు శోభనాద్రి గారు. ఒక అర్ధరాత్రి పూట కాటాపురానికి వెళ్లాల్సిన అవసరం పడింది. హాలిడేస్కి ఇంటికి వచ్చిన విశ్వనాథ గారు నేను సైతం వస్తాను అంటూ తండ్రి గారితో పాటు వెళ్తూ ఉన్నప్పుడు ఇద్దరు కూడా కథలు చెప్పుకుంటూ ఆ ప్రయాణాన్ని సాగించారు. వాగులు వంకలు రాళ్ళు వంపులు అన్నీ దాటుకుంటూ కిన్నెరసాన్ని అర్ధరాత్రి పూట వెన్నెల వెలుగులో దర్శించడం జరిగింది. ఆ మొదటిసారి కిన్నెరసాన్ని చూసినప్పుడు మోహంతో తను పద్యాలు చెప్పడం జరిగింది. దాన్ని కిన్నెరసాని పాటలుగా లిఖించడం జరిగింది. విశ్వనాథ గారి గుర్తొస్తే అనేక విషయాలు గుర్తొస్తాయి. తుఫాన్ వచ్చినప్పుడు హంసల దీవి ఎలా ఉంటుందో చూస్తాం కోసం 4-5 మిత్రులతో కలిసి హంసల దీవికి వెళ్ళి అవన్నీ కూడా ఆ దృశ్యాలన్నీ కూడా చూసి చెన్నేరి కట్టెలో ఆ విశేషాలన్నీ కూడా ప్రస్తావించడం జరిగింది. లాస్ట్ అంకంలో ఈ విశేషాన్ని మనం చదువుకున్నాం. ఇలాంటి విశేషాలు చాలా చాలా వెల్చాల కొండలరావు గారు ముందు సెషన్స్లో మనకి చెప్తారు. ఇప్పుడు మాట్లాడాల్సిందిగా భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారిని కోరుతూ ఉన్నాను. శుభోదయం. ఈనాటి విశ్వనాథ సత్యనారాయణ గారి కార్యక్రమానికి 1000 పడగలు ఇంగ్లీషు పుస్తకావిష్కరణ, తెలంగాణ ఏ కల్చరల్ ఖజానా, ఈ 2 పుస్తకాల ఆవిష్కరణకి విచ్చేసిన శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు, సుద్దాల అశోక్ తేజ గారు, రావు బాలసరస్వతి దేవి మేడం అండ్ స్వాతి సోమనాథ్ గారు, సభాధ్యక్షత వహిస్తున్న డాక్టర్ వెల్చాల కొండలరావు గారు, పాత్రికేయ మిత్రులు, మీడియా ప్రతినిధులు, విశ్వనాథ అన్న సాహిత్యం అన్న అక్షరం అన్న ప్రేమ ఎంతో ఉన్న సాహితీ ప్రేమికులు, కవులు, కళాకారులు అందరికీ శుభోదయం. కిన్నెరసాని నవ్య సంప్రదాయ ఉద్యమం, 1000 పడగలు, చెలియలి కట్ట, విశ్వనాథ సత్యనారాయణకి గారికి తెలంగాణతో అనుబంధం, ఇవన్నీ గొప్ప సాహితీ మైలురాళ్ళుగా మనం భావించవచ్చు. విశ్వనాథ సత్యనారాయణ గారు తెలుగు సాహిత్యానికి ఉండే గొప్పతనాన్ని, తెలుగు సాహిత్యానికి అజంత భాషగా చెప్పబడుతున్న తెలుగు సాహిత్యానికి ఉండే మహోన్నత తత్వాన్ని, జ్ఞానపీఠాన్ని సాధించి నిరూపించి మనందరికీ గర్వకారణమయ్యారు. తొలి అంకురాన్ని వేసి తెలుగు సాహిత్యానికి జాతీయ సాహిత్యంలో ఒక అత్యంత ప్రాధాన్యమైన స్థానం ఉందనే విషయాన్ని ఆయన మొదటిసారి నిరూపించింది. ఆయన మన బావుటాన్ని ఎగరవేసింది ఆయన. అలాంటి విశ్వనాథ సత్యనారాయణ గారి విశ్వనాథ పీఠం హైదరాబాదులో ఏర్పాటు కావడం, ఆయన సమాలోచన సదస్సులని, ఆయన భావధారని, ఆయన చెప్పిన ఆలోచనలోంచి నవ్య సాంప్రదాయ ఉద్యమం, ప్రధానంగా నవ్య సాంప్రదాయ ఉద్యమం అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్గా మనం గమనిస్తుంటాం. నియో క్లాసిసిజం అనేది యూరోపియన్ లిటరేచర్లో కానీ వరల్డ్ లిటరేచర్లో కానీ ఒక వెల్లువలా వచ్చిన తరుణంలో తెలుగునాట కూడా మళ్ళీ మన సంప్రదాయానికి సంబంధించి, మన ఆచారాలకు సంబంధించి, భారతీయ సంస్కృతి వారసత్వాల మూలాలలోంచి మన ఆధునిక జీవనావసరాలని పునర్నిర్వచించుకోవాలనే ఒక ఆలోచన నుంచి వచ్చిన ఆ వాదనని
అద్భుతంగా ప్రకటించి ఒక చెలియల కట్టల ద్వారా కానీ 1000 పడగలు ద్వారా కానీ, అంటే మామూలుగా మాటల్లో చెప్పకుండా పాత్రలు, సన్నివేశాలు, కథలు ఇలాంటి జనరంజకమైన శైలిలో విస్తృతంగా రాసి, బహుశా ఇంగ్లీష్లో షేక్స్పియర్ ఎంత విస్తృతంగా రాశారో నాటకాలు, నవలలు, సాహిత్యం అంతా, తెలుగులో విశ్వనాథ సత్యనారాయణ గారు అంత విస్తృతంగా రాశారు. అలాంటి నవ్య సంప్రదాయ భావజాలాన్ని, భావనలని, భారతీయ సంప్రదాయాలలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని ఆధునిక అవసరాలకు అనుకూలంగా, ఆధునిక ప్రజా అవసరాలకు అనుకూలంగా పాత్రల ద్వారా చెప్పిస్తూ మళ్ళీ మన ఆర్ష ధర్మాన్ని, భారతీయ ధర్మాన్ని విస్తృతంగా వాడాల్సినటువంటి విషయాన్ని యువతకి, ఆనాటి సమకాలీన ప్రజలందరికీ తెలియజేసినటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలని ఇంగ్లీష్లోకి, హిందీలోకి ఆల్రెడీ సహస్రఫన్ పేరుతో ప్రధానమంత్రి, మన మాజీ ప్రధానమంత్రి, తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు అనువాదం చేసిన విషయం మనకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఇంగ్లీష్లోకి 1000 హుడ్స్ అనే పేరుతో రావడం నిజంగా మంచి ఆహ్వానించదగిన పరిణామంగా భావిస్తూ ఈ మహత్ కార్యాన్ని తన ముందు వేసుకొని, తన భుజాల మీద వేసుకొని నడిపించిన వెల్చాల కొండలరావు గారికి, అందరికీ, ఆయన టీం అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ తరఫున బతుకమ్మ పండుగ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ రవీంద్ర భారతి వేదికగా జరుపుకోవడం ఆనందంగా భావిస్తున్నాం. అలాగే గత 7 రోజులుగా రవీంద్ర భారతి ప్రధాన వేదికగా బతుకమ్మ కార్యక్రమాలు, బతుకమ్మ సంబరాలు 3 వేదికల మీద విస్తృతంగా జరుగుతున్నాయి. అవి సాహితీ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కళా ప్రదర్శనలు, తెలంగాణ జానపద జావలీలు నడుస్తున్నాయి. సో అలాంటి నేపథ్యంలో విశ్వనాథ గారి స్మరణలో ఈరోజు ఈ పుస్తకావిష్కరణ జరుపుకోవడం, కల్చరల్ ఖజానా, నిజంగా తెలంగాణ అంటే నేను అనుకుంటాను జానపద కళల ఖజానా తెలంగాణ, కానీ గురువు గారు వెల్చాల కొండలరావు గారు దీన్ని కల్చరల్ ఖజానా అనే ఒక గమ్మత్తైన, ఒక హిందీ అంటే ఉర్దూ తరహా ఖజానా పదము, ఇంగ్లీష్ పదం, ఒక ఫ్యూజన్ పదాన్ని ప్రయోగించి హైదరాబాద్ సంస్కృతిలో, దక్కనీ సంస్కృతిలో ఉండే ఒక జీవన వైవిధ్యాన్ని ఆ టైటిల్లో సైతం మనకు చెప్పిన తీరు చాలా బాగుందని మీ అందరికీ విన్నవించుకుంటూ, పెద్దలందరికీ మరొకసారిగా నమోకాలు తెలియజేసుకుంటూ, స్వాతి సోమనాథ్ గారు కామసూత్ర అనే కాన్సెప్ట్ని నృత్య రూపంలోకి అనువదించి అద్భుతమైన ప్రతిభని కనబరిచారని మనకందరికీ తెలుసు. ఇప్పుడు కిన్నెరసానిగా మన ముందు నర్తించి ప్రవహించి, నిజంగా నాట్య ప్రవాహాన్ని మనందరి ముందు ప్రవహింపజేసి అందరినీ మంత్రముగ్ధులు చేసిన స్వాతి సోమనాథ్ గారికి, తర్వాత వ్యాఖ్యాన చేసిన అయినపూడి శ్రీలక్ష్మి గారికి, పాత్రికేయ మిత్రులందరికీ నమోవాకాలు తెలియజేస్తూ బతుకమ్మ శుభాకాంక్షలతో నమస్కారం. ధన్యవాదాలండి. 8 సార్లు జాతీయ స్థాయిలో సినీ విశ్లేషకులుగా బెస్ట్ ఆఫ్ 3లో ఒక రికార్డ్ బ్రేక్ చేసిన మామిడి హరికృష్ణ గారి సందేశాన్ని మనం ఇప్పుడు విన్నాం. విశ్వనాథ గారి గురించి విశ్వనాథ గారి మనవలు మాట్లాడితే ఎలా ఉంటుంది, మీరందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని తెలుసు. అందుకే 1-2 నిమిషాలు వారు మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నాను. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు ఆంగీరసాంబరీషయవనాశ్వ త్రయారిషేయ ప్రవరాన్వితహరతశుగోత్రः ఆపస్తంభసూత్రः కృష్ణేజుశాఖాధ్యాయ సత్యనారాయణ శర్మ హంబో అభివాదయ. ఈరోజు చాలా విశేషమైన రోజు. విశ్వనాథ సత్యనారాయణ గారు అక్టోబర్ 18న కాలం చేశారు. అది వీరి వర్ధంతి రోజు వల్ల. అది పురస్కరించుకుని మనందరం ఇట్లా వేదికను అలంకరించిన పెద్దలు, వచ్చిన పండితులు, విచ్చేసిన పండితులు, పాత్రికేయులు, ప్రముఖులు అందరికీ నా నమస్కారాలు. విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి 2 విషయాలు చెప్తాను నేను. ఆయన పుట్టుక, ఆయన కాలం చేసినప్పుడు జరిగిన ఒక ఘట్టం. విశ్వనాథ సత్యనారాయణ గారు 120 పుస్తకాలు, గ్రంథాలు రాశారు. దాంట్లో నవలలు, నాటకాలు, పద్యకావ్యాలు, విమర్శలు, ఆయన జీవుని వేదనైన రామాయణ కల్పవృక్షము అన్నీ ఉన్నాయి. ఈ 1000 పడగలు రాసింది ఆయన 29 రోజులు, రామాయణ కల్పవృక్షం రాసింది 29 ఏండ్లు. సో జీవుని వేదన ఎంత ఉంటుంది చూడండి. 29 ఏళ్ళ పాటు పరిశ్రమిస్తే వచ్చిన ఒక అద్భుతమైన ఫలం మనకు.
అంత సేద్యం చేసిన ఆయన సాహిత్యం మొత్తం చదువుతుంటే ఏమనిపిస్తుందంటే ఇంత రాశారు, ఇదే ఎట్లా రాయగలిగారు, ఒక మానవుడికి ఇది సాధ్యమా అనిపిస్తుంది మనకి. ఒక 1000 పడగలు చదివి 1000 పడగల్ని ట్రాన్స్లేట్ చేసేటప్పుడే అనేక సమస్యలు వస్తూ, లేదా రామాయణ కల్పవృక్షంలో పద్యాల్ని నేర్చుకొని పాడడానికి అత్యంత కష్టమైతే ఈ ఊహ చేసి రాయటం అనేది ఒక మానవ సాధ్యమైంది కాదు. దానికి జవాబు ఏంటని ఆలోచిస్తే ఆయనే భ్రష్టయోగి అని చెప్పి ఒక ఖండకావ్యంలో దానికి రాశారు. ఆయనే నివృత్తి చెప్పారు. రామాయణం ప్రతిదానికి ప్రశ్న, దానికి తగ్గ సమాధానం చెప్పే ఘటనాశీలి ఆయన. రామాయణం కూడా ఎందుకు రాస్తున్నారు, ఇంతమంది రాశారు అని అంటే, మరలనిదేల రామాయణం వన్నచో ఈ ప్రపంచకమెల్ల నెల్లవేళ తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు, తన రుచి బ్రతుకులు తనవిగాను, చేసిన సంసారమే చేయుచున్నది తనదైన అనుభూతి తనదిగాను, తలచిన రామునేనే తలచదరు నా భక్తి రచనలు నావిగాను అన్న మూర్తి ఆయన. ఇక్కడ ఆయనే చెప్పారు, ఒక యోగి భ్రష్టత్వం చెంది కవిగా పుట్టాను నేనుగా. ఆ యోగి భ్రష్టత్వం చెంది ఆ యోగి తెలుగువాడు అవటం మన అదృష్టం. ఆ భ్రష్టయోగిలో పద్యాలు 4 ఉన్నాయి. ఆయన రాసిన 4 పద్యాలు ఆయన పుట్టుక గురించి. ఆ 4 పద్యాలు చదివి తర్వాత ఒక విశేషమైన ఘట్టం ఆయన పోబోయే ముందు జరిగింది, ఎవరికి తెలియదు, ఒకటి చెప్తా. మన్మహాయోగ నిష్ఠా సమాధి నుండి వాగతీతం మయగు పరబ్రహ్మభూతి మృదిగిరాం సౌకుమార్య మోహించుకొనుచు భ్రష్టయోగిని కవి జన్మ బడసినాడ. మన్మహాయోగ నిష్ఠా సమాధి నుండి విక్రియాపేత బ్రహ్మ భావించు వేళ పట్టరాని సౌందర్య పిపాస తగిలి భ్రష్టయోగిని కవి జన్మ బడసినాడ. మన్మహాయోగ నిష్ఠా సమాధి నుండి బ్రహ్మకును వాక్కునకు అభిన్న భావమించి భ్రష్టయోగిని కవి జన్మ బడసినాడ. మన్మహాయోగ నిష్ఠా సమాధి నుండి బ్రహ్మ జగదతీతమును భావంబులేక ఈ జగత్తత్వమున బ్రహ్మయోజ చేసి భ్రష్టయోగిని కవి జన్మబడసినాడ. ఒక సౌకుమార్యము, ఒక సౌందర్యము, ఒక బ్రహ్మ, ఒక భాష, వాక్కుకి అభేద ప్రతిపత్తి ఆపాదించకుండా ఒక చిన్న విషయం ఆయన మదికి తట్టేటప్పటికి ఆ జీవుడికి ఆయన కవిగా పుట్టవలసి వచ్చింది. ఇది ఆయన పుట్టుకైతే ఆయన కాలం చేయబోయే ముందు ఒక 15-20 నిమిషాల ముందు జరిగిన ఒక ఘట్టం చెప్తా. అంటే ఎంత కమిటెడ్ గై అంటే విశ్వనాథ్ గారు ఈ ధర్మాన్ని, వైదిక సంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని పరిపూర్తిగా నమ్మి ఆచరించి వ్యవహరించి ఆయన యొక్క సాహిత్యంలో నిక్షిప్తం చేసిన మూర్తి ఆయన. గుంటూరు హాస్పిటల్లో, అమెరికన్ హాస్పిటల్లో హార్ట్ ఎన్లార్జ్మెంట్ అయ్యి అడ్మిట్ అయ్యారు. ఇంకా ఒక 11 రోజులు అక్కడ ఉన్నారు. 11వ రోజు జరిగిన విషయం ఏంటంటే, వెళ్ళేటప్పుడే చెప్పారు, ఇల్లంతా ఒకసారి చూసుకుని ఇక్కడ నుంచి 11 రోజులు దాటితే ఇంటికి వస్తాను అని అన్నారు. ఆ రోజు డాక్టర్ సిన్హా గారని చీఫ్ కార్డియాలజిస్ట్, ఆయన రౌండ్స్కి వచ్చి విశ్వనాథ్ గారిని చూసి పల్సు అవి అన్ని చూసి ఓకే ఇట్స్ గుడ్ ఫైన్ అన్నారు. ఆయన అని వెళ్ళబోతుంటే ఆయన యొక్క చేయి పట్టుకుని మణికట్టు దగ్గర ఆపారు. వాట్ ఫైన్, ఏమిటి ఫైన్ అని నవనాడుల స్థితి గమనం, అప్పటికప్పుడు ఆయన నవనాడుల స్థితి గమనం ఎలా ఉందో చెప్పి, ఇంకా మహా అయితే 1 గంట అని అన్నారు. అంత తెలిసి ఆయన ఎప్పుడు కాలం చేస్తారు అన్న విషయం ఆయన. అప్పుడు భవాన్స్ జర్నల్కి ఒక ఆర్టికల్ రాసి పంపిస్తూ మా నాన్నగారిని పిలిచి, మా నాన్నగారు పావన శాస్త్రి గారు, ఇవాళ విశ్వనాథ సాహిత్యం అంతా ఇట్లా బతికి ఉండడానికి కారణం విశ్వనాథ పావన శాస్త్రి గారు. తర్వాత వేరే విషయం తర్వాత వేరే సభలో చెప్తారు.
అప్పుడు మా నాన్నగారు పిలిచి భవాన్ జర్నల్కి రాసి ఇది వెంటనే పోస్ట్ చేసి ఒక అరగంటలో రా, ఒక మాసికం ఖర్చుకైనా వస్తుంది అని అన్నారు. అదేంటి అలా మాట్లాడుతున్నాం అంటే వెంటనే వెళ్ళిరా అన్నారు. ఆయన పోబోతున్నారు అన్న విషయం కూడా ఆయనకు అంత గట్టిగా తెలిసిన వారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఆయన పోబోయే ముందు ఒక పావుగంట ముందు కూడా ఆయన ఒక కావ్యం చదువుకుంటూ ఉన్నారు. ఆయనకి వ్యక్తిగా ఒక పావుగంటలో పోబోతున్నారన్నా సరే చదువుకుంటున్నారు అని అంటే సంచిత ప్రారంధ కర్మల్ని పూర్తిగా నమ్మిన ఒక కర్మ యోగి జీవి విశ్వనాథ. సెలవు. ధన్యవాదాలండి. రెండో సెషన్ ప్రారంభం కాబోయే ముందు మరి అతిథుల్ని సత్కరించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మండలి బుద్ధప్రసాద్ గారు అతిథుల్ని సత్కరిస్తారు వేల్చాల కొండలరావు గారితో కలిసి. రావు బాల సరస్వతి గారిని సత్కరించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వేల్చాల కొండలరావు గారు, మండలి బుద్ధప్రసాద్ గారు. రెండవ సెషన్కి ముఖ్య అతిథిగా మండలి బుద్ధప్రసాద్ గారే ఉన్నారు కాబట్టి వారి చేతుల మీదుగా లలిత గీతాల సామ్రాజ్ఞి హెచ్ఎంవి వారి 60 ఏళ్ల చరిత్రలో ఫస్ట్ 6 ఏళ్ల వయసులోనే సోలో రికార్డింగ్ పర్ఫామ్ చేసిన ఏకైక గాయని రావు బాల సరస్వతి గారు, వారిని సత్కరించడం జరిగింది. సుద్దాల అశోక్ తేజ గారిని సత్కరించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా సుద్దాల అశోక్ తేజ గారు. ఒకటే జననం ఒకటే మరణం, అలుపు లేదు మనకు, గెలుపు చేరు వరకు అన్నట్టుగా పాటలతో ఎంతోమందికి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ఫస్ట్ సాంగ్ అది. దాన్ని అందజేసిన సుద్దాల అశోక్ గారికి సత్కారం చేశారు. ఇక స్వాతి సోమనాథ్ అడుగు కదిపినట్లు ఆడుకోవట్లేమండి. జూనియర్ విశ్వనాథ్ గారిని సత్కరించాల్సిందిగా కోరుతూ ఉన్నాము. వారిని సత్కరించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. విశ్వనాథ్ గారి 40వ వర్ధంతి ఈరోజు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేశారు. అలాగే వారి మానవీయ కోణాన్ని మరొక మారు మనం గమనిస్తే వెంకటేశ్వరరావు గారు, కొత్త వెంకటేశ్వరరావు గారు అనే విద్యార్థి గుంటూరు ఏసీ కాలేజీలో చదువుతూ ఈ కిన్నెరసాని పాటల్ని ఎందుకు మన పుస్తక రూపంలోకి తీసుకురాలేదు అని అడిగి చాలా తర్వాత విశ్వనాథ్ గారిని మరి కొత్త వెంకటేశ్వరరావు గారు గుర్తు చేస్తే దానికి సంబంధించి 200 రూపాయలు అవుతుంది అని అడిగినప్పుడు తన పెళ్లి ఉంగరం, వాచి ఇవన్నీ కూడా తాకట్టు పెట్టి 200 రూపాయలు వెంకటేశ్వరరావు గారు ఇచ్చినప్పుడు చిరంజీవి వెంకటేశ్వరరావు గారికి అని పుస్తకంలో ప్రస్ఫుటించిన సంఘటన ఎంత మానవీయ కోణం. సంఘం జాగరణ మూడికి వెళ్ళి తొలి ప్రతిని అందించడం జరిగింది విశ్వనాథ్ గారు కొత్త వెంకటేశ్వరరావు గారికి. ఎంత జ్ఞాపకం పెట్టుకున్నారు. స్టూడెంట్, అంతటి గొప్ప వ్యక్తి విశ్వనాథ్ గారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక కిన్నెరసాని పాటల్ని అద్భుతంగా మన ముందు ఆ కిన్నెరసాని వచ్చి ఈ కళా ప్రాంగణంలో ఆడిందా అన్న రీతిలో అభినయించిన స్వాతి సోమనాథ్ గారి ప్రతిస్పందన మనం ఇప్పుడు తెలుసుకుందాం. సభకు నమస్కారం. నేను డాన్స్ చేయగలను కానీ విశ్వనాథ్ వారి గురించి మాట్లాడే అర్హత నాకుందని నేను అనుకోలేను. ఎందుకంటే కిన్నెరసాని పాటల గురించి చిన్నప్పటి నుంచి వింటున్నాను, కానీ ఆ పాటల్లో అసలు ఏంటి సందర్భం, అందులో డ్రామానా అది ఏంటన్నది నాకు ఎప్పుడూ తెలియలేదు. అయితే మా సిఎస్ రావు గారు వారిని కలిసినప్పుడు, వాళ్ళ ఇంట్లోని వేరే నా పని మీద కలిసినప్పుడు కొండలరావు గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. నా పర్సనల్ పని మీద కొండలరావు గారి ఇంటికి వెళ్ళాను. ఆయన మాటల్లోని నాకు సాహిత్యం అంటే చాలా ఇష్టం. దీంట్లో విశ్వనాథ్ వారి గురించి అందరి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన హాల్లో మొత్తం విశ్వనాథ్ వారి ఫోటోలే ఉంటాయి. అవి చూస్తూ మాట్లాడుతున్నప్పుడు కిన్నెరసాని పాటలు ఒక నృత్య రూపకంగా తయారు చేసే ఒక ఐడియా ఉండింది, యాంబిషన్ నాది లైఫ్లో. అది ఇంతవరకు తీరలేదని వారు అన్నప్పుడు నేను ట్రై చేస్తానండి అన్నారు. అప్పటికి నాకు అస్సలు ఏం ఐడియా లేదు. కిన్నెరసాని పాటలు అన్న ఒక ముక్క తప్పేసేం ఐడియా లేదు. వెంటనే ఆయన పుస్తకం తీసిచ్చారు. సరే, మా సిఎస్ రావు గారు నాకు వెనకాల నుంచి నువ్వు చెయ్యగలవు అనేసి గట్టిగా చెప్పేసరికి, సరే ముందర నేను చేయడం కాదు, దాన్ని జస్టిఫై చేయాలి. ఎందుకంటే తెలుగు సాహిత్యానికి ఒక మకుటం లేని మహారాజు విశ్వనాథ సత్యనారాయణ. ఆయన పాటలు స్టేజ్ మీద చేయడం అన్నది చాలా కష్టమైన పని, మామూలుగానే. అయితే ఇందులో సబ్జెక్టు తెలియని దాన్ని కాబట్టి ఇంట్లో వెళ్ళి ఆ పుస్తకం మొత్తం 4 సార్లు చదివాను. అందులో 6 చాప్టర్లు ఉన్నాయి. కిన్నెర పుట్టుక నుంచి గోదావరిలో కలవడం, ఋతువర్ణన వరకు. ప్రతి చాప్టర్లో కూడా ఆయన దాదాపు 30-40 చరణాలు రాశారు. అవి ఏవి తీసుకోవాలి, ఏవి వదలాలి, అది నాకు ప్రధాన సమస్య. తీసుకునేటప్పుడు పోనీ మళ్ళీ స్టోరీ బ్రేక్ కాకూడదు, డ్రామా చెడిపోకూడదు.
మళ్ళీ దానిలో ఉన్న ఆ కవి యొక్క ఇంపు సొంపులు ఆ సాహిత్యంలో ఉన్నవి అవి చెడకూడదు. మళ్ళీ నాకు ప్రజెంటేషన్కి తగ్గట్టుగా పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా ఉండాలి. దీని మీద దాదాపు నేను ఇప్పుడే మండలి బుద్ధప్రసాద్ గారు చెప్పాను, దాదాపు ఇప్పుడు శ్రీకాకుళంలోనే ఉంటున్నాను సార్. అక్కడ మన ప్రభుత్వం గురుకులం స్టార్ట్ చేస్తుంది. సో ఆ పని మీద ప్రత్యేకంగా కొండలరావు గారికి ముందర ఫోన్ చేసి చెప్పాను, సార్ నేను చేస్తాను కానీ మీరు నాకు టైం ఫిక్స్ చేయకండి, నేను చేస్తే మీకు చెప్తాను అప్పుడు చెయ్యండి, ఎందుకంటే దిస్ ఇస్ సంథింగ్ చాలా కష్టమైన పని. ఇది కిన్నెరసాన్ని స్టేజ్ మీద ప్రజెంట్ చేయడం అంటే చాలా సాహసం. అయితే ఆయన అన్నారు, సరే అన్నారు, కానీ మళ్ళీ మెల్లగా 2 రోజులు 3 రోజుల తర్వాత ఫోన్ చేసి ఇలా October 18th ఇలాగా ఆయన విశ్వనాథ వారి వర్ధంతి ఉంది స్వాతి, రవీంద్ర భారతి బుక్ చేశాను, మనం చేద్దాం అన్నారు. అమ్మ చచ్చిపోయాను అనుకున్నాను. సరే కూర్చున్నాను దాని మీద 24 గంటలు. నాకు తెలిసి నా సర్వజ్ఞ శంకర ఆదిశంకరుల చరిత్ర మీద తీసిన బ్యాలే తర్వాత, కామసూత్ర, ద్రౌపది తర్వాత, నా హిందుత్వ తర్వాత ఇది చాలా ఛాలెంజింగ్. ఎందుకంటే దీంట్లోని ఒకే ఒరవడిలో ఆయన అలా వెళ్ళిపోయారు అంతే. ఆ కవి కళానికి అడ్డు లేదు, ఆయన ఊహకి అడ్డు లేదు. ఆ ఊహని మనం స్టేజ్ మీద ప్రజెంట్ చేయడం అనేది నాకు తెలిసి చాలా 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 కష్టమైన పని. అందులో నేను 1% అయినా సక్సెస్ అయితే ఈరోజు అందుకు వారి ఆత్మ నాతో ఉంది కాబట్టి, వారి ఆశీస్సులు నాతో ఉన్నాయి కాబట్టి సక్సెస్ అనేట్టే నేను భావిస్తాను తప్పిస్తే ఇందులో నా గొప్పతనం కానీ ప్రమేయం కానీ ఎటువంటిది లేదు. దీని తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే మ్యూజిక్ మా గరిమెళ్ళ గోపాలకృష్ణతో పాటు యాక్చువల్లీ 2 రోజుల్లో సెట్ చేశారు సార్ ఆయన మ్యూజిక్. సేమ్ మాకు భయం ఏంటంటే అపీలింగ్గా ఉండాలి. తర్వాత కిన్నెరసాని అనగానే ప్రతి వాళ్ళు ఫోక్ అనుకుంటున్నారు, అది ఫోక్ కాదు. అది ఒక రకమైన ఊహాతీతమైన శక్తిని ఆయన ఒక కిన్నెరసాని నదిని చూసి ఉప్పొంగిపోయి ఆ ఊహాతీత శక్తిని ఊహించుకుని రాసిన పాటలు అవి. దాన్ని కేవలం మనం ఒక ఫోక్ అని ఒక పరిధిలో కాకుండా, కూచిపూడి అన్న పరిధి కూడా కాకుండా, కొంచెం భావానికి తగ్గట్టుగా మూమెంట్ సెట్ చేసుకుని నేను దాదాపు మా కొండలరావు గారు నన్ను క్షమించాలి 1 hour అన్నారు సార్. 1 hour లాగలేకపోయాను, నా వల్ల కాలేదు. 45 నిమిషాలు చేయగలిగాను. నిజంగా నేను సక్సెస్ అయ్యాను, విజయవంతం అయ్యానంటే ఆయన ఆశీస్సులే ముఖ్యం. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. విజయవాడకి చెందిన విశ్వనాథ సత్యనారాయణ గారు కరీంనగర్లో ప్రిన్సిపాల్గా ఉంటే వారి శిష్యులైన కొండలరావు గారు, ఆయనకి ఎంతటి సంస్కారం అంటే కొండలరావు గారిది నిజంగా. అమ్మ ఇది మొత్తం నేను పెట్టుకుంటాను, ఎంత ఖర్చైనా నువ్వు చెయ్యాలి అని అనడం, వారు ముందుకు వచ్చి ఇంతవరకు ఎవరు కిన్నెరసాని పాటలు రికార్డ్ చేసింది లేదు అసలు నాకు తెలిసి కదమ్మా, మీరు చెప్పాలి. పాడారు ఎవరన్నా? అన్నీ పాడలేదు. సో అది వారు ముందుకు రావడం, వారు కరీంనగర్లో ప్రిన్సిపాల్గా వర్క్ చేసేటప్పుడు తెలంగాణ భాషని, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణలో పుట్టిన కిన్నెరసాని నదిని, ఖమ్మం జిల్లా నుంచి ఇంకా నెక్స్ట్ ఆంధ్రలోకి పారే గోదావరి నదిలో ఆవిడ కలయికని ఒక అద్భుతమైన చిత్రీకరణ చేశారు. అయితే ఇందులో ఒక గొప్ప విశేషం ఏంటంటే ఆయన కేవలం నది కదలికల్ని మాత్రం ఆయన ఊహించుకోలేదు, అందులో చిన్న డ్రామా పెట్టారు. ఆవిడ కొత్తగా పెళ్ళైన కోడలు కిన్నెరసాని ఇంటికి వచ్చింది, అత్త బాధలు తట్టుకోలేక ఆ భర్త ఏమో అటు ఇటు చెప్పలేక మామూలే ఇదంతా. కానీ ఆ కిన్నెరసాని వెళ్ళిపోయినప్పుడు ఆయన ఎంత గొప్పగా రాశారంటే, ఆవిడ ఇల్లు వదిలి వెళ్ళిపోయినప్పుడు భర్త చెప్పలేకపోతున్నాడు, తల్లికి చెప్పలేకపోతున్నాడు, భార్య మధ్యన సమన్యాయం చేయలేక ఆయన ఆవిడని పట్టుకోబోతుంటే ఆ ఆవిడ కురులు ఆయన చేతికి అంది. అవి అలా నీరుగా అలా ప్రవహిస్తుంటే భర్త కౌగిలిలోకి వెళ్ళలేక, ఆయనను చేరలేక అప్పటికే నీరైపోతున్న కిన్నెరసాని కన్నీరు పెట్టుకుంటే ఆ కన్నీరే వాగై ప్రవహించిందన్నారు. ఇంతకన్నా ఏ కవి రాయగలరండి నిజంగా. అది హ్యాట్స్ ఆఫ్. అది ప్రజెంట్ చేయడం నాకు చాలా కష్టం, ఎందుకంటే సాహిత్యంలో ఆయన చేసింది మనం పెర్ఫార్మెన్స్లో సాధ్యమైనంత ప్రయత్నించాను. ఇందులో ఇంకొక పాట ఉంది, అది చెప్పి తీరాలి. కిన్నెర సంగీతం అని చెప్తారాయన. ఏటి కిన్నెర పాట ఎగిరెగిరి మిన్నంది, సాటి తారల నడుమ చాలుగా నెరవందు, దవ్వులో జాబిల్లి నవ్వులో కృక్కారు తెలుగు వెలుగులు చిమ్మెని. తెలుగు భాష అంటే ఎంత ఇష్టం అండి ఆయనకి. ప్రతి చాప్టర్లో తెలుగునే లాస్ట్ లైన్ రాశారు. తెలుగు దైవము భద్రాద్రి పై నెలకొండ రామయ్య అన్నారు లాస్ట్లో. నాకు అది ఎంత ఇష్టమైందో ఆఖరికి ఆ మంగళంతో పాటు పెట్టాను.
ఆఖరికి రాముడికి కూడా తెలుగు ఆపాదించాడు ఆయన. భగవంతుడు పరమాత్మకి కూడా తెలుగువాడు మనవాడు రాముడు తెలుగువాడు అని చెప్పాడు. అటువంటి కిన్నెరసాన్ని చేయడం ఈరోజు నాకు తెలిసి నా జన్మజన్మల అదృష్టం. దీనికి కొండలరావు గారు నాకు ఇచ్చిన సహకారం, వారి ఆప్యాయత, వారి అభిమానం నేను లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. ఈరోజు వేదిక మీద బాల సరస్వతి గారు అమ్మతోటి నేను కూర్చున్నాను అంటే, మండలి బుద్ధప్రసాద్ గారు వారితో పాటు నేను పెర్ఫార్మెన్స్ ఇచ్చాను శ్రీకాకుళంలోని ఆంధ్ర మహావిష్ణువు. అలాగే అన్నిటికన్నా అద్భుతం ఏంటంటే విశ్వనాథ వారి మనవలు విశ్వనాథ్ గారు ఈరోజు మనతో ఉన్నారు. ఇవన్నీ కలయికలు. ఒకసారి ఎవరో ఒక ఆఫీసర్ అన్నారు, ఏదైనా మంచి పని జరగాలంటే ఆ ముహూర్తం అందరూ కలిసి ఆ లైక్ మైండెడ్ పీపుల్ ఒక దగ్గరికి రావాలి అని చెప్పేసి. సో బహుశా అందరూ వచ్చేమో కొండలరావు గారి ఆశీర్వాదంతో, కొండలరావు గారి సమక్షంలో ఈ కిన్నెరసాని చేసినందుకు నాకు నిజంగా నేను సాష్టాంగ నమస్కారం ఆయనకి సభాముఖంగా తెలియజేస్తున్నాను కొండలరావు గారు. ఎందుకంటే ఇంతవరకు నేను చేసిన నృత్య రూపకాలన్నీ ఒక ఎత్తు, ఇదొక్కటి ఒక ఎత్తు. చాలా కష్టమైన పని, అసాధ్యాన్ని సుసాధ్యం చేయించారు ఆయన. నేను ఎప్పుడు అనుకుంటాను కిన్నెరసాని పాటలు, తెలుగు భాష, తెలుగు సంస్కృతి గురించి ఆయన రాసిన పాటల్లో చూస్తే ఒకటే అనిపిస్తుంది, ఇది ఆఖరిగా చెప్పాలి, భాగ్యనగరానికి అమరావతికి వారధి కిన్నెరసాని కావాలని. నమస్కారం. ఈ కార్యక్రమానికి అందమైన ఆరంభాన్ని అందించినటువంటి శ్రీమతి ఐలంపూడి శ్రీలక్ష్మి గారిని సత్కరించుకోవడం మన కర్తవ్యం. విశ్వనాథ సాహిత్య పీఠం గౌరవాధ్యక్షులు కొండలరావు గారు, మండలి బుద్ధప్రసాద్ గారు, వారిద్దరు కరకమలాల మీదుగా ఐలంపూడి వారికి సత్కారం. Ladies and gentlemen, I have to seek excuse from you for one reason. Vishwanatha is a Kavisamrat, a Telugu great poet, a sage. His book, Veyi Padagalu, was translated into English by eminent translators, as you all know. So for this particular session, we are conducting the program in English only to make it convenient to the speakers who translated it to say what their feelings are. Please excuse us for deviating from the Telugu flow, very genial flow of the Telugu speeches now. So I request you to kindly bear with the organization, and on behalf of Vishwanath Sahitya Peetham and Interlingual Literary and Cultural Society of Hyderabad, and particularly on behalf of Vilchiyar Kondarao Garu, Dr. Vilchiyar Kondarao Garu, I welcome you all. Now may I request, our Chief Guest Bhuttaprasad Garu is here. Now I request Sri L.V. Subramanian Garu, Principal Secretary to the Government of Andhra Pradesh Health, to kindly come out to the dais and be seated. I also request Sri P.S. Gopalakrishna, Station Director, All India Radio, who has come as the guest of honor, to kindly come and be seated. I also request Dr. Velinendra Nityanandarao Garu to kindly come and be seated on the dais. I also welcome Dr. Vilchiyar Kondarao Garu, the chief key and architect for the whole program. And now I request Kondarao Garu to speak a few words about the book that has been conceived, contemplated and brought out in this beautiful aura. Welcome, sir. We have got actually 4 sessions this forenoon, and we have to complete them by 1 p.m. At least by 1:30 p.m. This is the problem. We are running out of time, and this particular book that we have brought out, Veyi Padagalu, English version. Of course, for the last nearly 80 years, this particular book has been written long back. It was translated into Hindi by P.V. Narasimha Garu, into Kannada language by R.S. Sudarshanam. But for the first time that we are doing it,
in English. And it has been a Herculean task for us to do this. We have been doing this for the last 3 years actually. Particularly about 5 people, 5 translators have been doing it. Day and night they have been struggling with the work. And you know, Veyi Padagalu is a very big book, very big classic by Satyanarayana Garu. It has got a lot of intricacies to translate. But we have consultants, advisors, as well as translators, about nearly a team of about 8 to 10 people. And somehow or other, I think we have reasonably succeeded in bringing out into English, because a person like the Professor Srinivasa Iyengar's daughter from Madras, she has sent a letter saying that this is done reasonably well. Any translation cannot be perfect. It can never be in toto, never verbatim. But we have to be satisfied if it is 90% good, at least 80% good, we have to satisfy. And I'm quite sure that our people who have translated, and they have done the best. And this particular meeting is not something like a seminar to discuss about it, the translations, how it is done, which chapters is good. This is only we got to get it released by Dimitri is here, to celebrate its release. Later on, we propose to have debate on this seminar. We had a seminar actually, thanks to Subramanian Garu. We had 6-day seminar on Vishwanatha, a literary legend. Thanks to him. See, and then it was a very success. We also proposed to do the same thing on Veyi Padagalu at different places. But today, we are limiting it only to bless the translators, not go beyond into these things, because the books are also not totally ready, yet we have done our best. So I request the dignitaries to release the book and bless the translators, and then test it. So this is my request to follow. Thank you very much. Now, may I request our chief guest, Sri Mandali Buddha Prasad Garu, Deputy Speaker of Andhra Pradesh Legislative Assembly, to kindly release the book. I tell one point here. Mandali Buddha Prasad Garu is a great son of a great father. His father, Mandali Venkata Krishna Rao, was a great father for a great son. Both are so committed to the Telugu culture and the language that they every minute, every hour, every day, they spend only in the promotion of the Telugu language and culture. I congratulate you, sir. Kavi Samrat Vishwanath Satyanarayana Garu, we had a close association with Sri Mandali Venkata Krishna Rao Garu. Now may I request Sri P.S. Gopalakrishna Garu, former Station Director, All India Radio Hyderabad, to kindly bless the event. Andriki Namaskaram. I am here for 2 reasons. One is the respect I have for Vishwanath Satyanarayana, and the second reason is the respect I have for Dr. Velshal Kondal Rao. Some 30 years ago, I was working at the Madras station of All India Radio, and that was the year when Master Venkatesh Iyengar got the Jnanpith Award. I requested one of our friends, who is also a writer in Kannada, to come and talk about Master Venkatesh Iyengar in Kannada. So when he brought the script to me, I found a sentence in it which said,
that Masti is perhaps the only writer in Indian languages who wrote in many formats. I told my friend that I have great respect and regard for Masti. If Masti is the Asti of the Kannadigas, there is the Asti of the Telugu people by name Vishwanath Satyanarayana, who is himself a great phenomenon. What is that he has not written? He has written poetry. He has written the best prose possible in Telugu. He has been a novelist. He has been a dramatist. He has been a critic. And he has been a lyric writer. Vishwanatha is perhaps the only writer who has made it possible to write in so many formats with the same authority. Somebody could be a novelist and also a short story writer, but there may be, the person could be a better novelist than a short story writer. But in the case of Vishwanatha, if you take a simple story called Yeli Sambandham, there is no other story which can be compared to it in any other language in India, or for that matter, any world language. Vishwanatha, the novelist, has got many credits to his. I would say he has got many credits. Is there any other writer in this world who is a character in his own novel? That is Vishwanatha. I am not talking about the first person singular type of novels where the protagonist or the hero would say, I am going to Sikandrabad or something like that. But in this case, the character is named Vishwanatha Satyanarayana in the novel Mrovi Tummeda. And the scene is Karimnagar and Hyderabad, and it is perhaps the only novel in the world literature where the author himself is a character in his own novel. And Vishwanatha, the novelist, is also very special in the sense that he wrote a novel without naming the hero. Mahababu, the novel, doesn't name the protagonist anywhere in the novel. It is very, very astonishing that he writes the whole novel without naming the hero. And perhaps Vishwanatha is the only novelist in India who read his own novel over All India Radio. Baddanna Senani was serialized in his own voice from the Vijayawada station of All India Radio. Okay. Vishwanatha is special in different ways. He wrote a novel called Kadimi Chettu, wherein he makes a statement. He defines rasam. Rasam anaga హృదయగత సమాగ్ర మధుద్రవ స్పందనము. హృదయము, హృదయగత సమాగ్ర మధుద్రవము, దాని స్పందనము. ఇవన్నీ one has to understand the depths to which he goes when he tries to talk about something which is near to him and dear to him. Was to Subbarao. మదన్మోహన్ రావు గారు సత్యసాయి శిష్యులు, భక్తులు. అయితే వారు ఈ కార్యక్రమంలో నాకు అనువాదకులను సన్మానించే ఆపర్చునిటీ నాకు ఇవ్వండి అని చెప్పి పాపం వారు ప్రత్యేకంగా ముందుకు వచ్చి ఉడతా భక్తిగా వారు ఎంతో కొంత అమౌంట్ అవుతుందో ముందుకు వచ్చి వారు ఇస్తున్నారు. వారు చాలా Thank you, sir. Now we request Sri L.V. Subramanian, Special Chief Secretary to the Government of Andhra Pradesh, Health, to kindly say a few words on the occasion. వేదిక అలంకరించిన పెద్దలందరికీ